అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారి శ్రీమంతానికైతే వెళ్తున్నాం. అమ్మవారి శ్రీమంతానికి వెళ్ళే ముందు అమ్మవారికి మన ఇంటి ఆడబిడ్డగా అనుకొని అమ్మవారికి చీర, రవికెల గుడ్డ, తాంబూలం తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్తున్నాను. నేనైతే ఇదో చీర తీసుకున్నాను. ఆకు, ఒక్క, పూలు, పండ్లు, 2 పసుపు కొమ్ములు, గాజులు. అమ్మవారికి శ్రీమంతం అంటే గాజులు కంపల్సరీ తీసుకెళ్ళాలి కదా. అరటి పండ్లు. మనం అమ్మవారికి దక్షిణగా డబ్బులు కూడా వేయాలి. ఇలా ఈరోజైతే గుడికి వెళ్తున్నాను అమ్మవారి శ్రీమంతానికి. అమ్మవారి శ్రీమంతం చూసి మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందండి. చాలా బాగుంటుంది అమ్మవారి శ్రీమంతం. మన ఇంటి ఆడపిల్లకి ఎలా అయితే రెడీ చేసి మనము శ్రీమంతం చేస్తామో అలాగే అమ్మవారికి శ్రీమంతం చేస్తారు. ఈ శ్రీమంతానికి వచ్చిన వాళ్ళకి ఏమి కోరుకున్నా జరుగుతుంది. తర్వాత పిల్లలు లేని వారు వస్తే ఈ శ్రీమంతానికి మాత్రం ఖచ్చితంగా తర్వాత సంవత్సరం అమ్మవారి శ్రీమంతానికల్లా పిల్లలు పుడతారు. అంత పవర్ఫుల్ అన్నమాట అమ్మవారి శ్రీమంత మహిమ. చాలా బాగుంటుంది. చూసి మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందండి. చూసారా, ఇక్కడ పూజారి గారు తన సొంత బిడ్డని ఎలా అయితే అలంకరిస్తారో అలాగా అమ్మవారిని ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా అమ్మవారికి ఎంత బాగా అలంకరణ చేస్తున్నారు చూడండి. శ్రీమంతానికి రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ అమ్మవారికి జడపట్టెడు వేసేసారు చూడండి, ఎంత బాగా వేశారో. ఇక్కడ మనవళ్ళు, మనవ సంతానం ఎత్తిన ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత గాజులు కూర్చి పెడుతున్నారు. వాళ్ళు గాజులు వేస్తే అందరికీ మంచిదని వాళ్ళ దగ్గర అమ్మవారికి గాజుల మాల కూడా చేపిస్తున్నారు. తర్వాత ఇక్కడ ముత్తైదువులు వచ్చున్నారు కదా, వాళ్ళందరూ అమ్మవారికి ఏమేమి సారీ తెచ్చారో అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే పూజారి గారు అమ్మవారిని అలంకరిస్తున్నారు చూడండి. అలంకరణ అయితే అయిపోయింది. తర్వాత అమ్మవారికి గాజుల మాల మెళ్ళో వేశారు. అమ్మవారికి నగలు అన్నీ వేస్తున్నారు. తర్వాత పూమాల వేశారు. ఇంకా మొత్తానికైతే అమ్మవారు రెడీ అయిపోయింది. ఇంకా ముత్తైదువుల ఆశీస్సులతో అమ్మవారి శ్రీమంతం అయితే మొదలవుతుంది. ఎంత చక్కగా ఉన్నారో కదా అమ్మవారు, ఎంత తేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. అయితే అమ్మవారి ముఖం చూసినట్లయితే 2 కళ్ళు చాలలేదు, అంత కలగా ఉన్నారు ఆ రోజు. అమ్మవారి శ్రీమంతానికి అందరూ చూసారా అమ్మ శ్రీమంతానికి ప్రతి ఒక్కరూ గాజులు, పండ్లు, స్వీట్లు చూసారా ఎన్నెన్ని గాజులు తెచ్చారో. అసలు ఎంత బాగా తెచ్చారో. సారీ మల్లెపూలైతే అందరూ మల్లెపూలు తీసుకొచ్చారు. అమ్మవారి మెడ నిండా మల్లెపూలతో అలంకరించారు. ఎంతో అందంగా రెడీ అయిపోయారు అమ్మవారైతే. చూసారా, చూస్తుంటేనే 2 కళ్ళు చాలడం లేదు. ఈ శ్రీమంతానికి కానీ వచ్చినట్లయితే మనం ఏమి కోరుకున్నా, ఏమి జరగాలనుకున్నా ఖచ్చితంగా జరిగిపోతుంది. అలాగే ఖచ్చితంగా పిల్లలు లేని వాళ్ళు ఈ శ్రీమంతానికి వచ్చి ఆ శ్రీమంతపు గాజులు, ఆ చలివిడి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన ఘట్టం ఏంటంటే అమ్మవారిని అలంకరించారు, కానీ అమ్మవారు ప్రెగ్నెంట్గా తెలియాలి కదా, గర్భవతిగా తెలియాలి. ఆ తెలియాలంటే అమ్మవారు గర్భవతి అవ్వాలంటే ఇక్కడ ఒకటి చేస్తున్నారు. ఫస్ట్ 3 కొబ్బరికాయలు తీసుకున్నారు. 3 కొబ్బరికాయలకి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఈ కొబ్బరికాయలు లాస్ట్లో 3 ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి. దాని తర్వాత ఈ సారంతా అమ్మవారి ముందు పెట్టేశారు. ఇక్కడ ముఖ్యమైన ఘట్టం అనేది ఒకటి ఉంది. అదేంటంటే పెసలు ఉంటాయి కదా, పచ్చ పెసలు అంటే గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, అవి ముందు రోజే నీళ్ళల్లో నానపెట్టేస్తారు. శుభ్రంగా వాష్ చేసుకుని నానపెట్టేసి తర్వాత అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి ఇలా పసుపు రంగు వస్త్రంలో ఇలా మూటలా కడతారనమాట. ఆ మూటకి పసుపు కుంకుమలతో అలంకరించి ఇక్కడికి వచ్చిన ముత్తైదువులందరి దగ్గర దాన్ని ఆశీర్వాదం తీసుకుంటారు.
తర్వాత ఈ మూట ఉంది చూసారా, దాన్ని అమ్మవారి నడుముకు కడతారు. అది కూడా ఎవరు కట్టాలంటే మనవళ్ళు, మనవ సంతానం ఎత్తిన ముత్తైదువులు వచ్చి, పెద్దవాళ్ళు ఒక 5గురు ముత్తైదువులు వచ్చి అమ్మవారి నడుముకి ఆ పచ్చపెసలు కట్టాలి. ఆ కట్టే ముందుగా ఈ 5గురు ముత్తైదువులకి ఎవరైతే పెళ్ళిగాని అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి కాళ్ళకి పసుపు రాసి పసుపు బొట్లు పెట్టాలి. చూసారా, రాస్తుంటే పక్కన ఒక ఆమె ఎలా రాయాలో చెప్తుంది అమ్మాయికి. ఇలా ఆ ముత్తైదువులందరిని ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత ఇప్పుడు అమ్మవారి నడుముకు కట్టాలి ఆ మూట అనేది. అది పక్కన వాళ్ళు వచ్చిన వాళ్ళందరికి చూపించరు. అది ఇలా ఒక చీర కానీ ఏదైనా వస్త్రం కానీ అడ్డం పెట్టేసి అమ్మవారి నడుముకు కట్టేస్తారు. ఆ టైంలో సాంబ్రాణి పొగ అంతా వేసేసి చాలా బాగుంటుంది. ఆ టైంలో అమ్మవారే అక్కడికి వచ్చారా అన్న ఇదిగా ఉంటుంది. కట్టేసారు చూసారా, అమ్మవారు గర్భిణిగా ఉన్నట్టు బాగా తెలుస్తుంది. తర్వాత ఆ 5గురు ముత్తైదువులు ఏం చేస్తారంటే అమ్మవారికి గంధం పూసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారికి గాజులు వేస్తారు. మన ఇంటి ఆడపిల్లకి ఎట్లయితే శ్రీమంతం చేస్తారో అలా చేస్తారు. గాజులు వేస్తారు మొత్తం. ఫస్ట్ 5గురు ముత్తైదువులు వేయాలి. 5గురు ముత్తైదువులు గాజులు వేసి గంధం పసుపు బొట్లు పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ 5గురు ముత్తైదువులు వేసిన తర్వాతనే మిగతా వాళ్ళు వస్తారు. ఇప్పుడు మొత్తం ఒక్కొక్కరిగా అమ్మవారిని ఆశీర్వదించి పోతారు. అమ్మవారిని ఏంటి ఆశీర్వదించేది అనుకుంటున్నారా? ఇప్పుడు మనకి అమ్మవారు మనింటి అమ్మాయి, మనింటి ఆడపిల్ల, అట్లా మనసులో అనుకొని అమ్మవారికి గాజులు బొట్లు పెట్టి ఆశీర్వదించాలి. ఇప్పుడు గర్భిణిగా ఉంది కదా అమ్మవారు, సుఖప్రసవం అవ్వాలని చెప్పి అమ్మవారిని ఆశీర్వదించాలి. చూసారా, అందరూ పెద్దవాళ్ళు అన్నమాట. ముందు పెద్దవాళ్ళనే పిలుస్తారు, తర్వాత కొంచెం మామూలుగా వయసు ఉన్న వాళ్ళని పిలుస్తారు. మనవళ్ళు, మనవ సంతానం ఎత్తిన వాళ్ళని ఫస్ట్ పిలుస్తారనమాట. దీని తర్వాత అందరూ ఆశీర్వదించేసిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళి ఒక్కొక్కరిగా వెళ్ళి ఆశీర్వదించాలి. అమ్మవారిని ఆశీర్వదించాలంటే అదృష్టం ఉండాలి కదా. ఆ అదృష్టం కోసం ఎంతోమంది ఆడవాళ్ళు ఆ రోజు శ్రీమంతానికి వచ్చారు, ఇట్లా క్యూలో నిల్చున్నారు. అది ఎంత అదృష్టం ఉంటో కానీ అది దక్కదు మనకి. ఎన్నో జన్మల పుణ్యఫలం అంటారు కదా. అమ్మవారిని అనేది మనం ఆశీర్వదించడం ఏంటి, మన బిడ్డగా అనుకుంటున్నాం. అలాంటి రోజు ఈరోజు. చూసారా, అందరూ వచ్చి ఒక్కొక్కరిగా అమ్మవారికి గాజులు వేసి అమ్మవారిని మొహాన్ని చూసి అమ్మవారికి ప్రసాదం ప్రసాదాన్ని ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఆ గుడికి వచ్చారంటే అంతకన్నా అదృష్టవంతులు ఉండరు. ఆ ప్రసాదాన్ని 5గురు ముత్తైదువులు ఫస్ట్ 5గురు ముత్తైదువులు వచ్చారు కదా అమ్మవారికి నడుముకు కట్టడానికి, వాళ్ళు అమ్మవారికి పెట్టిన ప్రసాదం ఆ గర్భిణీ స్త్రీ వస్తుంది కదా ఆమెకి అందరూ గాజులేసి ఆమెకు ప్రసాదం ఫస్ట్ పెడతారు, తర్వాతే ఎవరికైనా ఇస్తారు. ఇప్పుడు శ్రీమంతం అనేది లాస్ట్కి వచ్చేసింది. తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నారు. ఇట్లా మొత్తం హారతి ఇచ్చిన తర్వాత చూడండి, అమ్మవారి హారతి తీసుకోండి. తర్వాత మనం ఎట్లా దిష్టి తీస్తాం, ఎర్రనీళ్ళు చేసి మన బిడ్డకి ఇంట్లో దిష్టి తగులుతుంది కదా అని దిష్టి తీస్తాము, అలాగే అమ్మవారికి కూడా ఇక్కడ అందరూ కలిసి ఎర్రనీళ్ళతో హారతి పట్టి దిష్టికి తీస్తారు. అమ్మవారికి ఎటువంటి దిష్టి తగలకుండా చూసారా, దిష్టి తీస్తారు. ఇక్కడ చీర చూసారా, ఇది నేను తీసుకోపోయింది అమ్మవారికి వేశారు. అసలు చాలా సంతోషం అనిపించింది. ఎంతోమంది చీరలు తెచ్చారు, కానీ ఈ చీరే అమ్మవారి ఒంటి మీదకు చేరింది. అమ్మవారి శ్రీమంతాన్ని చూసి మీకు
ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.